దర్శనమిస్తూ ఉంది. మూవీ రూల్స్ ఫిల్మ్ హబ్లో సలార్ మొత్తం సినిమా కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇలాంటి పైరసీకి పాల్పడే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ మూవీకి సంబంధించిన పెద్దలంతా కూడా చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. అరికట్టడానికి చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఈ విధంగా ఫుల్ సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఫిల్మ్ మేకర్స్కి ఆందోళన కలిగిస్తూ ఉంది. కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే మొత్తం సినిమా ఆన్లైన్లో కనబడుతూ ఉండటంతో చాలామంది తమ మొబైల్ ఫోన్స్లో ఆన్లైన్లో మొత్తం సినిమాను చూసేస్తూ ఉండటం సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన సలార్ టీం కూడా అదే షాక్ తగిలింది. ఆన్లైన్లో సలార్ ఫుల్ మూవీ దర్శనమిస్తోంది. మూవీ రూల్స్ ఫిల్మ్ హబ్లో సలార్ సినిమా కనిపిస్తూ ఉండటంపై మూవీ లవర్స్తో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై మాట్లాడటానికి సినీ నిర్మాత నట్టి కుమార్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే. నట్టి కుమార్ గారు, సినిమాలు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్లో దర్శనమిస్తూ ఉండటం, ఈ రకమైనటువంటి పైరసీ సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది. దీన్ని అరికట్టాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సలార్ మూవీకి కూడా ఆ దెబ్బ తగిలింది. సలార్ మూవీ కూడా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఏమండి, ఆన్లైన్లో అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఎవరు కూడా ఈ సినిమా నిర్మాతకు సంబంధం ఉండదు, ఇంకో సినిమా అయిపోతే ఆ నిర్మాతకు సంబంధం ఉండదు. అలాగే దాంట్లో కూడా వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి, పెడుతున్నారు, లోడ్ చేస్తున్నారు. దానివల్ల ఇది కొంచెం ఆన్లైన్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే వస్తుంది. ఏదో దాంట్లో పెట్టేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఇంకోటి అంటే చట్టాలు స్ట్రాంగ్ లేకపోవడం. అంటే చట్టాలు పీడీ యాక్ట్ పెట్టారనుకోండి, ఒకటి ఉంటుంది, చట్టాలు అమెండ్మెంట్ చేయాలి. చట్టాలు అమెండ్మెంట్ చేయాలంటే దేశం అంతా అందరూ ఒకటయ్యి దాన్ని ఒకసారి నట్టి కుమార్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినీ పరిశ్రమను ఈ రకమైన పైరసీ పెద్ద ఎత్తున దెబ్బతీస్తూనే ఉంది. దశాబ్దాలుగా పైరసీ సినీ పరిశ్రమను ఏదో ఒక రూపంలో దెబ్బతీస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు గతంలో దానికి సంబంధించిన సీడీలు బయటకు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో మొత్తం ఈ రకమైనటువంటి పైరసీ పెద్ద ఎత్తున జరుగుతుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే మొత్తం నెట్టింట మొత్తం సినిమా ప్రత్యక్షమవుతుంది. ఆన్లైన్లో కొన్ని సైట్లలో మొత్తం సినిమా ప్రత్యక్షమవుతుంది. దీనిపై నట్టి కుమార్తో మనం మాట్లాడుతున్నాం. నట్టి కుమార్ గారు,